హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒకరోజు డే ఆఫ్ దొరికితే ఊరికే ఉండబుద్ధి కాదు కదా. సో ఫ్రంట్ యార్డ్ అంతా మంచిగా చేద్దామని నేను సతీష్ ముందటేసుకున్నాం ప్రాజెక్ట్. బ్యాక్ యార్డ్లోనేమో ఎన్ని చెట్లు కూరగాయలు అన్నీ పెట్టుకున్నా. ముందు పూల చెట్లు పెట్టలేదు, ఎందుకంటే ఏది పెట్టినా ఈ జింకలు ఒక్క రోజు కూడా ఉండని ఇచ్చేవి కావు, అన్నీ తినేసినాయి. ఎన్ని ట్రై చేసినానో, ఈ సబ్బులు, హ్యూమన్ హెయిర్, గార్లిక్ ఏది వేసినా కూడా అన్నీ తినేసినాయి. కానీ ఈ మధ్య అందరూ చుట్టుపక్కల అందరు ఫెన్స్ పెట్టించుకున్న తర్వాత కొంత జింకలు తగ్గిపోయాయని చెప్పారు. సో మళ్ళీ ట్రై చేద్దామని ఈరోజు ఇది క్లీనింగ్ పెట్టుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎండ్ రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇక్కడ ఫాల్ వచ్చిందంటే మంచి మంచి చామంతి చెట్ల కలర్స్ అన్నీ చేంజ్ అవ్వటం, పంప్కిన్స్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే ఫాల్ ఫేవరెట్ సీజన్. కానీ అఫ్కోర్స్ ఒకటే క్లీనింగ్, ఆకులు కింద పడతా ఉంటే అవి రేక్ చేసుకుంటా ఉండాలి. ఈ చెట్టు కింద చిన్న చిన్న స్టోన్స్ అన్నీ ఇట్లా స్ప్రెడ్ అవుట్ అయిపోయినాయి వర్షానికి అండ్ ఓవర్ ద ఇయర్స్ వేర్ అండ్ టేర్కి. అండ్ అవన్నీ క్లీన్ చేసుకొని అండ్ వీడ్స్ క్లీన్ చేసి లీవ్స్ రేక్ చేసే లోపు సతీష్ లోస్కెళ్ళి పెద్ద పెద్ద స్టోన్స్ కొనుక్కొచ్చాడు. సో మంచిగా చెట్టు చుట్టూతా ఇట్లా బార్డర్ లాగా వేసి సో దట్ స్టోన్స్ అంతా కంటైన్డ్ ఉంటాయని అలా చేసుకున్నా. ఈరోజు ఇంత కష్టపడి చేసి రేపు పొద్దున లేచే వరకు జింకలు అన్ని పూలు తినేస్తున్నాయి అంటే ఇంకా చేసేది ఏమీ లేదు. డాలర్ స్టోర్లో ఈ స్టాకబుల్ పంప్కిన్స్ కొనుక్కున్నాను. డాలర్ స్టోర్ అన్నట్టే కానీ $7.50 పడింది. కానీ చాలా లైట్గా ఉన్నాయి, ప్లాస్టిక్వి, ఊరికే గాలికి ఎగిరిపెట్టేట్టు. సో దానికి మంచిగా స్టిక్ సపోర్ట్గా పెట్టిన ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది, ఎందుకంటే నాకు కట్టే చాలా పొడుగా ఉండింది. సో దాన్ని కట్ చేసి మళ్ళీ మంచిగా స్టాక్ చేసుకున్నా. ఇవి ఏమో స్కేర్ క్రోస్ ఎప్పుడో కొనుక్కున్నవి, ఊరికే పడిపోకుండా దానికి కూడా మంచిగా సపోర్ట్కి కట్టె పాతేసి దానికి కట్టేసిన. ఈసారి ట్రంప్ టారిఫ్స్ ఇన్ఫ్లేషనో ఏమో తెలియదు కానీ పూల చెట్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. ఏది ముట్టుకున్నా ఎక్స్పెన్సివే ఉంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత తేడా ఉందో రేట్స్లో. పెద్ద చెట్టు కింద నీట్గా క్లీన్ చేసి మంచిగా పంప్కిన్స్ పెట్టి పూల చెట్లు పెడితే ఎంత అందంగా ఉంది. అండ్ ఇదేమో ఇంకొక జాపనీస్ మేపుల్ ట్రీ కింద కొన్ని బొమ్మలు అవి ఉండే, అది కూడా క్లీన్ చేసి పెట్టి, అండ్ నా బుద్ధుని దగ్గర కూడా మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టిన. అండ్ ఇది ఇంటి ముందు ఎంట్రన్స్. ఫైనల్ లుక్ ఇదండి. ఎలా ఉందో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.